శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 28వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు భావసహితంగా. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. కానీ ఓ మహాబాహు అర్జున, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరా. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదనని ఎరుంగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని స్వభావమును అనుసరించి క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరివర్ధినౌ. ప్రతి ఇంద్రియార్థమునందు ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.